హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సైల్జిత్ ఎనర్జీ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. సైల్జిత్ ఎనర్జీ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అప్లికేషన్ రిలీజ్ చేశారేమో అనుకొని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. మీకు చెప్తున్నాము, ఈ అప్లికేషన్ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ముందుగా మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్లయితే మీకు ₹100 బోనస్ అయితే రావడం జరుగుతుంది. మీ రిఫరల్ లింక్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు రిఫరల్ బోనస్ ₹150 కూడా రావడం జరుగుతుంది. షేర్ మీద క్లిక్ చేస్తున్నాను. షేర్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. యాక్టివ్ 30 మెంబర్స్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి 30 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ₹10,000 శాలరీ కూడా రావడం జరుగుతుంది అంటున్నారు. కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుందండి. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట. సో మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, 30 మంది చేస్తే ₹10,000 శాలరీ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. వ్యాలెట్, టాప్ అప్ ఫండ్, 2 డే ఇన్కమ్, 2 డే విత్డ్రాల్స్, టీమ్ ఇన్కమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ ₹150. మీరు ప్రోడక్ట్స్ తీసుకున్నది ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రోడక్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇందులో ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత డైలీ ఇన్కమ్ ఆటోమేటిక్గా యాడ్ అవ్వదు, మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ క్లెయిమ్ ఇన్కమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైలీ ఇన్కమ్ మన వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. మై పర్చేజ్, బ్యాంక్ అకౌంట్, ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. హిస్టరీ రికార్డ్ అంటే మీరు రీఛార్జ్ చేసింది, కమిషన్సే కానీ డైలీ ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. డౌన్లోడ్ యాప్ అంటే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్ ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే S1, S2, S3 అని ఇచ్చారు. S3లో ఇంకా ప్లాన్స్ అయితే ఓపెన్ చేయలేదు. నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹40 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 120 రోజులు ఇచ్చారనమాట. సో ఇక్కడ లో బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే ముందుగా మీరు ₹1000 రీఛార్జ్ చేసిన తర్వాతే మీరు ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ అని కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ లో బ్యాలెన్స్ అనే కనిపిస్తుంది అనమాట. రెండవ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ₹1999 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹350 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 10 రోజులు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే సోల్డ్ అవుట్ అన్నారు కదా, మీరు ఇలాంటివి గమనించుకోవాలన్నమాట. పొరపాటును కూడా మీరు ₹599 రీఛార్జ్ చేసిన తర్వాత మీరు ఈ ప్లాన్ తీసుకోవడానికి అయితే అవ్వదు. ఆ అమౌంట్ అలా వ్యాలెట్లో స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇలా సోల్డ్ అవుట్ అయిపోయిన ప్లాన్స్ని మీరు పర్చేస్ చేయలేరు అనమాట. ప్రస్తుతానికి కూడా లో బ్యాలెన్స్ అని ఉన్నాయి కదా, వాటిని మాత్రమే మీరు పర్చేస్ చేయడానికి అవుతుంది. S2లో కూడా అంతే, మీకు సేమ్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ ఇందులో కూడాను. సో మీరు ప్లాన్స్ అయితే మీరు చూడండి. ఇక్కడ S3లో అయితే మాత్రం డిసెంబర్లో అలా ఓపెన్ చేస్తారని ఇచ్చారు. ప్రస్తుతానికి మీకు S1, S2లోనే ప్లాన్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ డబ్బు నష్టపోకండి. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, మిడ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, విఐపి టైపా, ఫిక్స్డ్ టైపా. ఇది వచ్చేసరికి ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్ అండి. మిడ్ టర్మ్ అప్లికేషన్స్ లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు, 25 రోజులు, 30 రోజులు వర్క్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి 10 రోజులకు కూడా ఈ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అప్లికేషన్ లాంచింగ్ డేటు 18వ తారీఖు 11వ నెల 2025లో ఈ అప్లికేషన్ లాంచ్ చేశారనమాట. ఎవరినైతే మీకు లాంగ్ టర్మ్ అని చెప్పి సజెస్ట్ చేస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్లు చేయకండి నమ్మి. లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ప్లాన్స్ చూడగానే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది లాంగ్ టర్మా కాదా అనేది. ఒకవేళ ఇలాంటి అప్లికేషన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు నమ్మకండి, ఇది లాంగ్ టర్మ్ అన్నా కూడా. ఇది ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ 20 రోజులు, 30 రోజులు వర్క్ చేస్తుంది అనుకొని పెద్ద పెద్ద ప్లాన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది, నష్టపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి.
ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.